ఏందిరా ఏమన్నావు? నేను నీ కొడుకును కాబట్టి నీ లెక్క అయినా అని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా బాధ్యత గల కొడుకువే అయితే అయ్యో నా తండ్రి నా ఇద్దరు అక్కల్ని పట్టించుకుంటలేడు, నేను నా తండ్రి స్థానంలో ఉండి నా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేయాలి, అందుకే నేను సంపాదించాలని నువ్వు ఎందుకు అనుకోలేదురా? మరి తండ్రి గొప్పోడైతే కొడుకు అంతకన్నా గొప్పోడు అవ్వాలనుకోవాలి, తండ్రి చెడ్డోడైతే కొడుకు కనీసం మంచోడని అవ్వాలనుకోవాలి, అంతేగాని తండ్రి చెడ్డోడు నేను అంతకన్నా చెడ్డోని అవ్వాలనుకోవడం ఏందిరా? అత్త, మీ మేలు జన్మలో మర్చిపోలేను. మా అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. మా అమ్మ బతికున్నప్పుడు మా నాన్న తాగి తిరిగి మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతో బాధ పెట్టేటోడు. అవన్నీ మా అమ్మ నీకు తప్ప ఎవరికి చెప్పుకునేది కాదు. జంగమయ్య, ఓ జంగమయ్య, అగో బాబు లేడారా? ఏం తెచ్చిన బాబు? ఇంకా బయట ఉండే వెళ్తున్నావు, లోపలికి రా. ఏం లేదురా, సుచర పెళ్లి పెట్టుకున్నావు, బాబు లేడా కాడి చూడకొచ్చిన. అయ్యో బాపు లేడు కదనే, చిట్టి పైసలు వేయడానికి వేయండు, దా ఇంట్లో కూర్చుండు. అబ్బా పోవాలరా, మస్తు పనులు బాబు వచ్చినాక కాడిచ్చేసి. అయ్యో చాయ్ కూడా తాగకుండా పోతున్నావేండి? అబ్బా పోవాలరా, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతా, మస్తు పనులు ఉన్నాయి. మల్లేవలాలు పెళ్లి కార్డు తీసుకొచ్చింది. కోరే చిన్నబాబు లేడానే, వాళ్ళ బిడ్డ సుచిత్ర లేదా, ఆమెదే పెళ్ళాట, ఆ చిన్నబాబు ఇచ్చిపోయిండు. సుచిత్ర అది మన ముందు చెడ్డీలు వేసుకొని తిరిగింది, ఇప్పుడు దానికి కూడా పెళ్ళి అవుతుంది. మనం ఉన్నాం 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళి పెటాకులు లేకుండా. అట్లా మాట్లాడుతావేందే? పెళ్ళి అయ్యే టైంకి అవుతుంది, మనం అనుకున్న టైంకి అవుతుందా? పెళ్ళి టైంని బట్టి కాదు, పైసలను బట్టి అవుతుంది. అవే పైసలు మన దగ్గర ఉండుంటే 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని వేసుకొని తిరిగేటోళ్ళం. ఉన్నాడు కదా ఒక తండ్రి బాధ్యత లేనోడు, ఆయన వల్లనే ఇట్లా అయినాం. రాని ఇంటికి వచ్చినాక చెప్తా ఆయన సంగతి. రజనీ, అమ్మ రజనీ, కొన్ని మంచిలు లే బిడ్డ. బాపు అత్తన్ననే, ఇక బాపు తా. చిట్టి పైసలు కట్టినవా? కట్టేసిన బిడ్డ. దీన్ని పెళ్లి పత్రిక అంటారు, నువ్వు చూసుండవులే. ఎందుకంటే నీకెప్పుడు పెళ్లి పత్రికలు ప్రింటింగ్ చేసే అవకాశం రాలేదు కదా, ఇక ముందు రాదేమో. చెల్లె ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నువ్వు ఆగే, నీకేంది? నువ్వు పెళ్లి చేసుకోకుండా మీ అయ్యకు సేవలు చేసుకుంటా జీవితాంతం ఉండమన్నా ఉంటాం, కానీ నేను అట్లా ఉండలేను. నీకు 2 బిడ్డలు ఉన్నారు అన్న ఆలోచన ఉందా? వాళ్ళకు 35 ఏళ్ళు దాటినాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలన్న ఆలోచన ఉందా అసలు? ఏంది బిడ్డ గట్లనే పడుతుంది? నేను చేసే ప్రయత్నం చేస్తానేనా? ఏంది బిడ్డ గిట్లా ఉంటుంది? ప్రయత్నం చేస్తానవా నువ్వు? ఎప్పటి నుంచి చేస్తానవయ్యా? లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చేస్తానవు. అంతకుముందు ఏం చేసినావు? మాకు పెళ్లి చేసే టైంలేమో చేయలేదు, ఇప్పుడేమో సంబంధాలు దొరుకుతలేవంటాను. అమ్మ బతుకున్నప్పుడు రోజు తాగి తిరగటోనివి, అప్పుడు గుర్తుకు రాలే బిడ్డలున్నారు బాధ్యత ఉన్నదని. ఇప్పుడేమో చెప్తాను ప్రయత్నం చేస్తానా అని. నాకోటి తెలవకడుగుతా బాపు, నీలాంటి బాధ్యత లేనోడు పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకున్నా కూడా పిల్లల్ని ఎందుకు కనాలి? కానీ మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఇంత విషం దాగి సావరాదు. బాపు నువ్వేం బాధపడకే, అదేదో కోపంలో అన్నది. అది కోపంలో అన్నా కూడా కరెక్టే అన్నది కదా బిడ్డ. అప్పుడు మీకు పెళ్ళి చేయలేదు, నేను కూడా బాధపడుతున్నారా? కానీ నేను ఎవరు తెలుగుంటే ఏడుస్తున్నారా? మన వయసు పెరిగే కొద్దీ ఏడ్చే శబ్దం కూడా తగ్గుతుందిరా. నా పరిస్థితి కూడా అంతే. అయ్యో బాపు, ఎందుకంత బాధపడతావు నువ్వే? నువ్వు ఇప్పటికైనా మారి మాకు సంబంధాలు చూస్తున్నావు, మాకు అదే చాలు. అదేదో కోపంలో అన్నదే, నువ్వు అవేం పట్టించుకోకు. ఒక్కటి మాత్రం నిజం బిడ్డ, తల్లులందరూ బిడ్డలు పెళ్ళేంతవరకు బతికుండాలి.
లేకపోతే బిడ్డల నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకుంటాడో తండ్రి, అదే మాట వినవలసి వస్తుంది. అట్లా మాట్లాడి బాధపడకు బాబు నువ్వు. మేడం మీరు నన్ను తీసుకుపోతారని కానీ రజనీకి నేను నస్తానంటనా? నస్తావు సంపత్. రజని అందరి అమ్మాయి లాంటిది కాదు, తండ్రి అంటే బాగా ఇష్టము, తండ్రి మాట జవదాటదు, ఖచ్చితంగా నస్తాను. అది కాదు మేడం, మీకు తెలియదు ఏముంది, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు కదా, ఉన్నది పిన్ని బాబాయే కదా. నాకు పెళ్ళి కాకపోవడానికి కారణం కూడా నాకు ఎవరు అమ్మ నాన్న లేరని పిల్లనిత్తలేరు. ఇప్పటికీ నా వయసు 36 సంవత్సరాలు. ఇదే అడ్డం పెట్టుకొని రజని కూడా నన్ను పెళ్లి చేసుకుంటావు లేదని భయం అవుతుంది. ఇగో సంపత్, అవన్నీ ఏం పట్టించుకోకు, అన్నీ చెప్పే నిన్ను తీసుకుపోతున్నాం. రజని నిన్ను ఖచ్చితంగా నచ్చుతుంది, నువ్వు టెన్షన్ పడ. సరే పద. పదండి పో. ఏంద్ర వాళ్ళు ఇంకా రాలేదు? అత్తరు తీయరాదు, ఫోన్ చేసినావు కదా, ఎందుకు టెన్షన్ పడతాను? ఒక అత్తకు ఫోన్ చేయి. అత్తక నేను చేయ, వాళ్ళే అత్తరు, నువ్వు నన్ను లేనిపోని ఇరికియకు. అన్నా ఉన్నావానే? చెల్లె చెల్లె మంచిగున్నారా? బావా ఏం చెల్లెమ్మా, దుబాయ్ వచ్చి 4 రోజులు అయితే గీయాల నాచుడు, పెళ్లి పిల్లలు తీసుకునే రావన్నా? కాదే అన్న, శుభకార్యం ఏంట పెట్టుకొని వద్దామని రాలేదు. శివ మంచి ఉన్నావారా? మంచిగానే ఉన్నా. ఇంకా మారలే, వాడు ఇప్పుడేం మారుతాడు. దా పావే అన్నప్ప. శివ అత్తమ్మ కాలకు వెళ్ళి చెల్లెమ్మ కాలకు. ఏం పని చేస్తామా నువ్వు? అలానే నిన్నే అడుగుతా. అంత పెద్ద సార్ ఉన్నా నీకేంటో ఒక ముందు సీమలు కూడా వేస్తట్టే ఉన్నావు. మా చెల్లె మీకు అన్నీ చెప్పే ఉంటుంది. అన్నీ చెప్పింది. మంచిదే చెల్లె, అసలు కూడలు రమ్మంటావా? ఎందుకంటే పిల్ల చూసుకున్నాక ఇద్దరు నచ్చితే ఏదైనా మాట్లాడుకోవచ్చు. సరేనే అన్న, ముందుగా అయితే పిలిపి, తర్వాత మాట్లాడుకుందాం. మంచిగా ఉన్నవారా రజని? మంచిగా ఉన్నారా? అన్న చెప్పినా కదనే మీకు సంపత్ అని. అయితే దుబాయ్లో మన కారు డ్రైవర్గా పనిచేస్తాండే. అయితే బావ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బిజినెస్ పెట్టిండ్రు కదా, ఆ బిజినెస్ పనులన్నీ ఏమున్నా సంపతే చూసుకుంటాడే. అమ్మ నాన్న లేరు కానీ మనసు మంచిదే, ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన కదా, మన రజనీని మంచిగా చూసుకుంటాడు. మంచిది చెల్లె. అయితే ఒక చిన్న ముచ్చట అడగచ్చా? అయ్యో అడగండి, దానిలో ఏముంది? అయితే మీ బిడ్డలకు ఇంత వయసు వచ్చింది కదా, ఎందుకు పెళ్లి చేయలేదు? నా పిల్లలు మంచోళ్ళే అమ్మా, నేనే మంచి తండ్రి కాదు, అందుకే ఇట్లా జరిగింది. అదంతా ఎందుకు చెప్తాను? అమ్మ బతుకున్నప్పుడు తాగి తిరిగినా రూపాయి వెనకేసుకోలేదు, కనీసం నా కొడుకన్నా సంపాదిస్తాడేమో అనుకున్నా, వాడు చిల్లరోడు అయిండు. ఇప్పుడు ఇది కూడా నా చెల్లె దయ వల్ల పెళ్లి చేస్తానని చెప్పచ్చు కదా. ఇన్ని రోజులు వచ్చిన సంబంధాలన్నీ ఈయన మా తండ్రి అని తెలిసే వెనుకపోయారు. ఇప్పుడు మీరు చూసి చేసుకునేది కూడా మా అత్తను చూసే. ఆగే నువ్వు పిసనే అయింది నీకేమన్నా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? దాని మాటలు ఏం పట్టించుకోకుండా మనం పెట్టుబోతుల గురించి మాట్లాడుకుందాం పటే అన్న. చెప్పుండ్రా మీకేం కావాలో. ఏది ఇచ్చినా ప్రేమ కొద్దీ మీ బిడ్డకి ఇర్రి, నాకు మాత్రం మీ బిడ్డని ఇర్రి చాలు. ఇంకేం సుష్మిత, అక్కడి లోపల తీసుకోవరా ఇక. ఇక మీకు తెలియని ముచ్చట ఏంటంటే, నాకు ఇల్లు తప్ప ఏం లేదు. ఈ ఇల్లు విలువ 80 లక్షలు ఉంది. ఇది నమ్మి ఒక 40 లక్షలు పెద్ద బిడ్డకి ఇద్దాం అనుకుంటున్నా, ఇంకో 40 లక్షలు చిన్న బిడ్డకి అవుతాయి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీరేమంటారు? అమ్మాయ, నా మనసు తృప్తి పడ్డది. వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ పుట్టే పిల్లల కోసమైనా మీరు ఇచ్చే ఆస్తి పనిచేస్తుంది. మేడం,
నాకు బతుకుదేరు ఇచ్చిందే మీరు. అసొంటిది మీ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకుంటా కట్నం గురించి మాట్లాడు నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. జర ఏమనుకోకండి. మేడవేంటి సంపతు, ఇక పిన్ని అని పిలువు. ఇక ఆలస్యం ఎందుకు అన్న, ఈ 2 రోజులలో పెళ్లి పెట్టుకుందాం, మీకేం అభ్యంతరం లేకపోతే. సరేనా? సరే అన్న, ఇక పోయేస్తా. మరి నువ్వేం రంది పెట్టుకోకు, పెళ్ళికి 2 రోజుల ముందే వస్తా, ఏ విషయమైనా ఫోన్ చేస్తా. నువ్వేం రంది పెట్టుకోక అన్న, పోయేస్తాం. ఏంది చిరి 40 లక్షలు ఇల్లు అమ్మిత్తా అని మాట ఇచ్చిండా? మరి మన సంగతి ఏంది? నేనేం సంపాదించలేదటనే, నేనేం పని చేస్తలేనట. అందుకే నాకు ఆస్తిలా చిల్లి గవ్వ కూడా అంటాడు. ఏం తీయకపోవుడు? లెక్క ప్రకారం తండ్రి ఆస్తి కొడుకుకు రావాలి. మధ్యలో ఈ బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? అంతగానం ఉంటే 4-5 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపమని చెప్పు. నేను చెప్తే ఆయన ఎందుకు ఇంటాడే? నెలకు 50-60 వేలు తెచ్చిస్తే అప్పుడు వినటోడు. నువ్వు బాలే ఉన్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే నేను అప్పుడే అన్నా పెళ్లి చేసుకుందామని. నువ్వే మీ అక్కలకు పెళ్లి కావాలి, ఆ తర్వాత నేను చేసుకుంటా అని అన్నావు. ఓ మెంటల్ దానా? నేను అట్లా ఎందుకన్నా అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని పోయినాక ఆ ఇల్లు మనకే ఎత్తది అనుకున్నా. కానీ ఆయన ఆ ఇల్లు అమ్మి ఇప్పుడు పెళ్లి చేస్తాడని నాకేం తెలిసే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే నాకు. ఏం చేస్తావో ఏమో. ఇంకో 2-3 రోజులలో మీ పెద్దక్క పెళ్లి పెట్టుకున్నారు. ఇంకో 4-5 నెలల్లో మీ చిన్నక్క పెళ్లి కూడా చేసి పంపిస్తారు. అందుకే మీ పెద్దక్క పెళ్లి అయినాక 2-3 రోజులకే మనం పెళ్లి చేసుకుందాం. ఆయనతో 40 లక్షలన్నా మిగులుతాయి. అంటే ఏమన్నట్టే? ఏముంది, మీ పెద్దక్క ఖర్చు 40 లక్షలు పోతే పోనీ, కనీసం చిన్నక్క ఖర్చు 40 లక్షలన్నా మిగులుతాయి కదా. ఆ 40 లక్షలు మనకు రావాలంటే మీ చిన్నక్క కంటే ముందే మనమే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మనం అడక్క తింటాం. బాపు, బాపు బయటికి రావే. బాపు, ఏమైందిరా? ఏంది గట్లవుతున్నావు? నాది ఒర్రులే కనిపిస్తుందా? నీకు ఏం తెలిసే నా బాధ? మంచిగా 40 లక్షలు తీసుకొని పోతున్నావు. 40 లక్షలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఓహో, నీకు అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నటిస్తానవా? ఏం లేదక్క, పొద్దుగాల బాపు మన పెళ్లికని ఈ ఇల్లు అమ్మి శరి 40 లక్షలు ఇస్తానన్నాడు కదా. లెక్క ప్రకారం వాడు వారసుడు, అది వానికే పోవాలి. అందుకే వాడు గంతగానో ఫీల్ అవుతాడు. మరి అంతే కదా, ఆయన ఎవరిని అడిగి మాట ఇచ్చిండు? ఏదో కట్నం అంటే 5-10 లక్షలు ఇచ్చి పంపించాలి, కానీ మొత్తం ఇల్లుకి ఇల్లే మీకే రాసిస్తే నేనే పోవాలి. అరే నిన్ను అడగాల్సిన అవసరం లేదు. అది సంపాదించింది మా నాన్న, అది కాపాడింది నా భార్య. అయితే కొడుకుగా ఆస్తి మీద హక్కు నాకుంటది, వీళ్ళకి కాదు. అరే నువ్వు నాకు పుట్టినవన్న ఒక్క కారణం కాకుండా ఆ ఇల్లు నీకు ఎందుకు రాసినో చెప్పురా, నీకే రాసిస్తా. ఏంది నాన్న, ఎప్పుడైనా నాతో కూర్చొని మాట్లాడినావా? అసలు నువ్వు ఏమైదావు అనుకుంటున్నావు, ఏం చదువుతున్నావు, ఎటు పోతున్నావు, ఏం అడిగినావా? అడగలేదు. ఇప్పుడేమో సడన్గా ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిస్తా అంటున్నావు. నేను నీ కొడుకును కాబట్టి నీ లెక్క తయారైనా. అందుకే అంటారా నేను తిట్టే ముందు 1కి 10 సార్లు నన్ను నేను తిట్టుకొని నేను తిడుతున్నా. ఏం లేదురా, నీ పెద్దకు 10 లక్షలు, నీ చిన్నకు 10 లక్షలు సంపాదించుకొని తీసుకోరా, అప్పుడు ఇల్లు నీకే రాసిస్తాపో. ఏంది నాన్న తెలివిగా మాట్లాడుతున్నావా? నన్ను కాదని వాళ్ళకి కానీ ఆస్తి రాసిచ్చినావు అనుకో, కన్న తండ్రి అని కూడా చూడా. ఏంద్రా ఏమన్నావు? నేను నీ కొడుకును కాబట్టి నీ లెక్క అయినా అని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా బాధ్యత గల కొడుకువే అయితే, అయ్యో నా తండ్రి నా 2 అక్కల్ని పట్టించుకుంటలేడు, నేను నా తండ్రి స్థానంలో ఉండి నా 2 అక్కల పెళ్ళిళ్ళు చేయాలి, అందుకే నేను సంపాదించాలని నువ్వు ఎందుకు అనుకోలేదురా? మరి తండ్రి గొప్పోడైతే కొడుకు అంతకన్నా గొప్పోడు అవ్వాలనుకోవాలి. తండ్రి చెడ్డోడైతే కొడుకు కనీసం మంచోడని అవ్వాలనుకోవాలి. అంతేగాని తండ్రి చెడ్డోడు నేను అంతకన్నా చెడ్డోని అవ్వాలనుకోవడం ఏందిరా? అసలు ఆస్తులు వారసత్వంగా పంచేయాలన్నోని చెప్పు తీసుకొట్టాలి. తల్లిదండ్రులు కొడుకులకు ఆస్తులు కాదురా, చదువు, బుద్ధి, సంస్కారం ఇవి పంచాలి. అంతేగాని ఆస్తులు అనాథాశ్రమాలకు రాసేయాలి. కోట్లు సంపాదించిన కొడుకు జులైగా తిరిగి ఎంజాయ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఏ కట్నం గురించి అంటావా? ఏ కన్న తండ్రి అయినా కట్నం ఎందుకు ఎక్కువ తెలుసా? కట్టుకున్నోడు నా బిడ్డను మంచిగా చూసుకోవాలి అని. ఇప్పటికే మాకు 30 సంవత్సరాలు దాటిపోయినాయి. కనీసం ఎక్కువ కట్నం ఇత్తనన్నా చేసుకున్నోడు మంచిగా చూసుకుంటాడని. అంతే తప్ప నిన్ను ముంచి మాకు ఎక్కువ కట్నం ఇవ్వాలని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మగాడు సంపాదించకపోతే బయట ప్రపంచమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా విలువివ్వరు. కొడుకు పేదోడైతే కన్న తల్లిదండ్రులకు కూడా నచ్చరు. నానా పా, చీకడైంది, అన్నం తిందు, నువ్వు రావే. అసలు ఏం మనిషి నువ్వు? కోపం రాగానే పోయి నా ఆస్తి నాకు రాసి ఇవ్వమనంటే ఇస్తారా? అస్సలు ఇయ్యరు, ఎందుకంటే తప్పు మన వైపు ఉంది కాబట్టి. ఏందే తప్పుంది? ఆస్తి మా నాన్న రాసిద్దాం అనుకున్నా కానీ మా పెద్దక్క రాయనిచ్చట్లేదు.
ఎందుకు మీ చిన్నక్క అడుగుతలేదా? ఎప్పుడు చూడు పెద్దక్క 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 అడుగుతాంది అని అంటావు. మీ చిన్నక్క మంచిదా ఏంది? ఏమోనే, చిన్నక్క ఇప్పటి వరకు నాతోని ఆస్తి గురించి ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు. ఎప్పుడు ఆస్తి విషయం వచ్చినా పెద్దక్కనే లొలి పెట్టుకునేది. అయినా చిన్నక్క పెళ్ళి ఇప్పట్లో అయ్యేటట్లేదు, అసలు అవుతుందా కూడా గ్యారెంటీ లేదు. అందుకే ఆమెతో పెద్ద భయం లేదు. ఏదైతేనేంది, మీ చిన్నక్క పెళ్లి గురించి మనకు అనవసరం. మీ పెద్దక్క పెళ్ళి అయినాక వారం రోజులకే మనం పెళ్లి చేసుకుందాం. ఎంత తొందర వీలైతే అంత తొందర. సరే చేసుకుందామే, కానీ మీ ఇంట్లో అయితే ఒప్పుకున్నారు కదా? మా ఇంట్లో ఎందుకు ఒప్పుకోరు? నీకేం తక్కువ అని? ఆ ఇల్లు ఇప్పుడు 80 లక్షలు పలుకుతుంది. ఇంకో 2-3 ఏళ్ళు అయితే 2-3 కోట్లు ఉంటుంది. మళ్ళీ నువ్వు కట్నం కూడా తీసుకుంటలేవు. మా వాళ్ళకి నువ్వు అంటే మస్తు ఇష్టం. సరే నేను పోతున్నా. మరి గుర్తుపెట్టుకో, మీ అక్క పెళ్ళి అయినాక వారం రోజులలో మనం పెళ్ళి చేసుకోవాలి. చెల్లె, నీ దయ వల్ల మొట్టమొదటిసారి శుభకార్యం చేస్తున్నా. నువ్వే లేకపోతే అసలు ఈ పెళ్లి చేసేవన్నో కాదు. చిచి అంత పెద్ద మాటలు ఎందుకే అన్న? కనీసం ఇప్పటికైనా మారి మేము చెప్పినట్టు వింటానవా? జాలు మాకు. అదే చేత్తోనే నా పెళ్లి కూడా చేసిపోతా. నీకు దండం పెడతా. బాపుని నమ్ముకొని ఉంటే నేను జీవితాంతం సన్యాసి లెక్కనే మిగిలిపోయేటట్టున్నా. ఏం బాధపడకరా, ఇప్పుడే మొదలైంది శుభకార్యం. ఇప్పటి నుండి అన్ని మన ఇంట్లో శుభకార్యాలు. అవునే అన్న, అప్పు కోసం బయట తిరుగుతున్నావట అంటే మేము లేవనుకున్నాం ఏంది? మరి ఏం చేయమంటావు చెల్లె? మీ వదిన బతుకున్నప్పుడు 2 జాల చిట్టీలు వేసింది. అది దీని పెళ్లి వారికి ఎత్తుకోమన్నది. ఇంకో 4-5 లక్షలు తక్కువ పడతట్టున్నాయి. బయట అడిగినా ఇస్తారో లేదో చూడాలిగా. సరేనే అన్న, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము కూడా ఒక చెయ్యి ఎత్తాం. కానీ ఖచ్చితంగా పెళ్ళి మాత్రం బ్రహ్మాండంగా చేద్దాం. సరేనానే? అత్త, నీ మేలు జన్మలో మర్చిపోలేను. మా అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. మా అమ్మ బతికున్నప్పుడు మా నాన్న తాగి తిరిగి మమ్మల్ని పట్టించుకోకుండా ఎంతో బాధ పెట్టేటోడు. అవన్నీ మా అమ్మ నీకు తప్ప ఎవరికి చెప్పుకునేది కాదు. నువ్వు మా అమ్మ బాధను అర్థం చేసుకొని మా నాన్నని అడిగితే ఒక్కరోజు కూడా మా నాన్న నీ మాటకు విలువిచ్చింది లేదు. తోడబుట్టిన చెల్లని కూడా చూడకుండా నిన్నెట్లా పడితే మాట్లాడినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మేమైపోతామో అని ఆలోచించి మాకు అమ్మలాగా నువ్వు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చినావు. నువ్వు అవన్నీ పట్టించుకొని ఇప్పుడు ఎగతాళి చేసి నవ్వచ్చు. మా జీవితం ఏమైపోతుందో అని ఒక ఆలోచనతోనే నీ పెద్ద మనసు వేసుకొని మాకంటూ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినావు. నీ మేలు జన్మలో మర్చిపోలేనత్త. ఏ పిස්සనారా రజని, ఎందుకు ఏడుస్తున్నావురా? మేము లేమారా? మంచిగా చేద్దాం, నువ్వు ఏడవకు, బాధపడకు. అవురా శివ, నిన్నేమో బాగా మాట్లాడినావట, నాకు అన్న ఫోన్ చేసి చెప్పిండు. అదేం లేదత్త, ఉన్నాస్తంత వాళ్ళకిస్తే రేపు నా పరిస్థితి ఏంది? అదే ముచ్చట బాబుతో చెప్పిన, దానికే పెద్దగా బాగా సీరియస్ అయింది. అగో చూసిన అత్త వాడు ఎట్లా మాట్లాడుతుండో. వీడేమో సంపాదించి పెట్టినట్టు, సంపాదించే శాత కాదు కానీ ఉన్నాస్తిగా ఉన్నట. కట్టబడ్డోడన్నా గింత ఘోరంగా మాట్లాడు. వీడు కష్టపడి నాకేదో లక్షలు కట్టం ఇచ్చినట్టు. అరే శివ, ఫస్ట్ అయితే ఈ కార్యం ఒడ్డెక్కని, మనం తర్వాత మాట్లాడుకుందాం. మంది ముందుకు ఇట్లాంటి పంచాయతీలు పెడితే మన ఇజ్జతే పోతుందిరా. సరే అత్త, నేనంటే ఊకుంటా కానీ రేపు నాకు పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళం వస్తుంది. ఇప్పుడు దానికేం సమాధానం చెప్తారు? చెప్పుకోరిగా. అబ్బో నీ పెళ్ళాం, దాని మొగడు ఏం సంపాదించిండని వచ్చి అడుగుతుందిరా. ఏ రాని వచ్చి అడగనైతే అడగని, దాన్ని చిక్కబట్టి బయటికి నూకెత్తా. దానికంటే ముందు నువ్వే దానికి ఎగేసి చెప్పేటట్టున్నావు కదరా. నీకు శాత కాక దాంతో అడిగి పారా లొల్లేందుకు లొల్లి పాడు కానీ పారనం పెడతా పాపిద్ద శైలజ పారా లేచి పా. ఏం చెప్తాను బిడ్డ రాజుని? చెప్పమ్మా. దేవునికి వేయాలరా, సాండ్రోలు వేసేయక. మీ అత్త పెళ్ళిలో చేసినావు, మళ్ళీ చేయలే. చేద్దాం అనుకుంటే నాకు శాత కాలే నాన్న. గదే మరి మన బాపు కూడా అదే ముచ్చట అన్నాడు. ఇలా కొంచెం తొందర అది పెద్ద దేవుని వేయాలి బిడ్డ, ఇంట్లో పని చేసుకోరా అని. ఇప్పుడు ఆ దేవుని కాడ అన్ని పెట్టినావా? పెట్టినా, పోదా బిడ్డ. నేను అత్తన్నా, నువ్వా అవన్నీ సగ పెట్టుకో.
కట్టుకున్నానే గుండెల్లో పిల్ల నా గలగల గచ్చల మోత నీ గుండెని తాకిందా ఎట్లా ఓ వయ్యారి నవ్వుల దానా నీ నవ్వుల ఉన్నది దండి ఖజానా నీ మాటలు కండలు దాటి ఈ మంత్రం వేసేను పిల్లగా ఓ వాళ్ళు సూపులతోని సూతంటే నువ్వట్ల మంత్రాలదేమున్నదే నా ఎదే జలపాతమవుతున్నదే నిన్ను చూడకుంటే నామది నిండుగా బెంగ పెట్టుకుంటదే పడ్డేడు అలక పూలుకుంటదే నీ ప్రేమ శనుకులల్లా తడిసింది నా గుండె 7 జన్మలు తోడొస్తనే జన్మ జన్మరా జతరత్తి నీతోని చెప్పుల జీవిస్తనే ఓ కిలకిల నవ్వుల కిల్ల కట్టుకున్నానే గుండెల్లో పిల్ల నా గలగల గచ్చల మోత నీ గుండెని తాకిందా ఎట్లా అల్లుడు బిడ్డరాలే అవనుకు రమ్మంటే అత్తమ్మ లేకనే ఒక్కొని అయితే నేను ఎంత కష్టమవుతుంది చూడ మన ఆడకట్టలు అందరూ కూడా వచ్చారు అయిన వాళ్ళు ఇట్లా లేట్గా అయితే ఎట్లా చెప్పు ఫోన్ చేయి తొందర రమ్మను అయితే కానీ ఆ కూరలు పట్టిన కన్నా తినిపు అసలే నీకు సిగ్గు ఎక్కువ ఇంకా అయితే కానీ మా శివగారు కదా ఐకేపీ సెంటర్లో ఉన్నాడు దోసగాళ్ళతో. ఐకేపీ సెంటర్ కడుగున్నాడా మనకి ఇయ్యాల కూడా దోస్తుగాలే. ఏం పని చెప్పినావు ఏం పనికి పెళ్లి కాడకి కూరలు పట్టే కాడ ఇంకా వేరే పని చెప్తానా అరే పని చేసుకోడా అరే ఎటు వేరేవరా దోస్తగాలు కలితే చెప్పేస్తున్నానే నీ ఇయ్యాల కూడా దోస్తులేదారా కూరలు పట్టే టైం అయింది ఇంకా బ్యాండోలో చెప్పొద్దు చెప్పినా బ్యాండోలకు చెప్పిందే ఎంతమంది చెప్పినవరా ఇద్దరికి చెప్పినా ఇంకెంతమంది కావాలి ఇద్దరు సరిపోతారా అయితే ఇంకా ఎంకన్న పాపలో చెప్పినావా చెప్పిన ఆ చిరపాపలకు ఆ రాజుగానికి కూరగాయలకు చెప్పినావా చెప్పిన అందరికి చెప్పిన అందరూ అత్తనే పని వెళ్తుందిరా కొంచెం పట్టించుకోరా చెప్పిండే కారు కూడా మాట్లాడినా అని మాట్లాడినా వస్తారు రేపు పొద్దున అత్తరుగా అంతేనాడు అప్పుడే చేద్దాం నీ కిలకిల నవ్వుల కిల్ల కట్టుకున్నానే గుండెల్లో పిల్ల నా గలగల గచ్చల మోత నీ గుండెని తాకిందా ఎట్లా ఓ వయ్యారి నవ్వుల దానా నీ నవ్వుల ఉన్నది దండి ఖజానా నీ మాటలు కండలు దాటి ఈ మంత్రం వేసేను పిల్లగా ఓ వాళ్ళు సూపులతోని సూతంటే నువ్వట్ల మంత్రాలదేమున్నదే నా ఎదే జలపాతమవుతున్నదే చిన్న బిడ్డ చిన్న బిడ్డ అంటే గట్లుంది నా పెద్ద బిడ్డ ఉన్నదో లేదో అయ్యా ఏం చేసుడు తండ్రి తాగుపోతాడు ఇట్లా సాధిండు ఆమె వాళ్ళు కూడా కష్టం చేసుకున్నారు మా అమ్మ చచ్చిపోయిందని కష్టం చేసుకొని ఏదో బతికిండ్రు. ఓ అమ్మ ఏం మాట్లాడతాను నువ్వు? మా ఇంట్లో సమస్యలు నీకేం తెలుసు? నువ్వేమన్నా వచ్చి చూస్తానవా? మా అయ్య పెళ్లి చేయడానికి దానికే గిన్ని సంవత్సరాలు పట్టింది, ఇంకా నాకెప్పుడు చేస్తాడు? ఏమో అన్ని తెలిసినట్టు మాట్లాడతాను. చుట్టపు సూపరికంగా వచ్చిన పని చూసుకొని పో చక్కగా, లేనిపోని అన్న ఏం మాట్లాడకు. అసలు నీ వల్లనే ఇదంతా, వాళ్ళు నీ వల్లనే నన్ను తిడుతున్నారు. నువ్వు మంచిదాన్ని అనిపించుకోవడం కోసం వీళ్ళందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తాను. మన ఇంట్లో జరిగే సమస్యలన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? నువ్వు చెప్పండి. నేనేం చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు లొల్లి పెడుతున్నావు? ఏ సుష్మిత, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు లొల్లి పెడుతున్నావే ఇంతమంది పెద్ద మనుషుల ముందట? ఆ పెద్ద మనిషి ఏదో 4 మాటలు అన్నదనుకో మంచి కోరి వినొచ్చు కదా, మాటకి ఎదిరిస్తావా? అక్కనంటావా ఇంతమంది ముందట? మీకేం తెలుస్తుంది అత్తమ్మా? అన్నది మిమ్మల్ని కాదు నన్ను. ఆ బాధ ఏందో నాకు తెలుసు. అయినా ఇది కావాలనే చేస్తుంది. ఏం పాపం పిల్ల చాలా కూడా కుండని పోతుందా? ఎంత కొంచెం పిల్ల చాలా కూడా కూరాడుకుండా అనిపోతుందా? ఏమన్నా ఉంటే అనాలి కానీ భలే పిల్లి ఉన్నట్టున్నది పిల్ల చల్లకుండా. బంగారం కుండనే పొల్ల కాలుకు దెబ్బ దాకే కొద్దిసేసాం, కాకపోతే ఏంది దానికే ముందుగా అయితే అయిపోయింది.
ఏంది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న, అమ్మ గుర్తుకొచ్చింది. ఇది అమ్మ చీర. అమ్మ బతుకున్నప్పుడు నాతో ఊకనేదే, బిడ్డ నా చేతుల మీద నేను నిన్ను పెళ్లి కూతురు వేసి పందిట్లో కూర్చుండబెట్టాలి. ఇది నాకు బాగా ఇష్టమైన చీర. ఇదే చీర కట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అమ్మ చీర ఉంది, కానీ అమ్మ లేదు నాన్న. అమ్మ గుర్తుకొస్తుంది. ఏడవకు తల్లి అట్లా. ఏ టైంలో అమ్మ ఉన్నా లేకున్నా కాన్పప్పుడు పెళ్ళప్పుడు బిడ్డ పక్కన తల్లి ఉండాలి బాపు. కానీ నేను అదృష్టానికి నోచుకోలే. అమ్మ నా పక్క నుండి నాకు పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది. అమ్మేమో అక్కడ, నేనేమో ఇక్కడ. కనీసం అమ్మ లేకున్నా అమ్మ చీర కట్టుకోనైనా నేను పెళ్లి చేసుకోవాలి బాబు. తల్లి అబ్బాయి తల్లిదండ్రులు రావాలి వేదిక వద్దకు త్వరగా. వివాహ సమయం ఆసన్నమైంది. అమ్మాయి తరఫున కూర్చునేటువంటి కన్యాదాతలు రావాలి త్వరగా మండపం వద్దకి. సంగీత, వేణు, రజని తీసుకురండి. అయ్యగారు అమ్మాయిని తీసుకురమ్మంటు, తొందరగా తీసుకురండి, టైం అవుతుంది. అవునే, చెల్లెటిపోయింది నాన్న, చెల్లె కనిపించలేదు. చెల్లె గురించి అప్పటి నుంచి వెతుకుతున్నా బిడ్డ, కనవాళ్ళే. సరే మన ముహూర్తం టైం అవుతుందా? చెల్లె అదే వస్తుందా? ఆహా, చెల్లె రాని నేనెట్లా పెళ్లి చేసుకుంటా? దాన్ని రమ్మనూరి ఫస్ట్ ఏడుందా? ఈసారి మాట దానికోసం వీళ్ళందరినీ ఆపుతావా? అదే వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందో ఎటు వెళ్ళిందో. ముహూర్తం టైం అవుతుందా? అమ్మ, అబ్బాయి తరపున తల్లిదండ్రులు లేరు కదా, మరి ఎవరు కూర్చుంటారు? అబ్బాయిని చిన్నప్పటి నుండి వెంచిరాయ్ గారు బాబాయ్ పిన్ని ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారా? ఓకే, పేర్లు చెప్పండి. రాజిరెడ్డి స్వరూప. రాజిరెడ్డి స్వరూప గారు ఇక్కడ రావాలి, కూర్చోవాలమ్మా. అమ్మ, మరి అమ్మాయి తరపున కూర్చునేటువంటి వాళ్ళు కన్యాదాతలు. అమ్మాయికి నాన్నున్నాడు కానీ అమ్మ లేదు కదా అయ్యగారు, వాళ్ళ వరుసకు అన్న వదిన అవుతారు. వాళ్ళు పేర్లేమ్మా? వేణు, సంగీత. వేణు సంగీత గారు ఇక్కడ రావాలి. ఓం కన్యాదాన సమయే మహాసంకల్పం పఠనం పఠిత్వా అధానందవీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణః రుద్రేంద్రాదిత్య పంచమూర్తి పరిపాలితే తల సుతల తల తలరస తల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే భూర్భువస్మస్మి సప్తలోకానామదో భాగే. అమ్మాయి మేనమామ
వాళ్ళ నాన్నగారమ్మ ఎక్కడున్నారు? అన్నా రావే. త్వరగా రావాలి. అరే ఏమైందిరా ఎంతసేపు రా? అక్కడ ప్లేట్లు అయిపోయినాడ, తొందరా వెయిట్ చేస్తారు, తొందరా. అరే శివ, చిన్నక్క కనబడతలేదురా. ఉన్నది ఇన్నే ఎటు పోయింది? కుమరక్కలు ఇంటికి పోవచ్చు. ఎటు పోతుంది? కుమరక్కలు ఇంటికి కూడా ఎదురుకి అక్క పెళ్లి పెట్టుకొని. అరే నాకేదో భయంగా ఉందిరా. సరే టెన్షన్ పడకు, నేను చూసేస్తా. పో రా. చిన్న పూర ఎటు వేయండి. శివగాన్ని పంపితే వాడట వేయండు. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, వేరేటోళ్ళ పెళ్ళి అయితే అక్కడికి జరుగుతుంటుంది. అక్క పెళ్ళి ఏంటంటే ఇది లేదంటే నాకేదో భయంగా ఉంది. ఏందో ఏమో. ఇక్కడేమో నువ్వు పెళ్లి చేసుకో, అక్కడ ఏమంతా లేచిపోయింది నీ చెల్లె. నేను అప్పుడే అనుకున్నా నేను చేసే లాస్ట్ పెళ్ళి ఇదే అని. అన్నంత పని చేసింది అది. ఏందిరా నువ్వు మాట్లాడేది? చెల్లెలేసిపోవడింది. వీళ్ళందరి ముందు ఏం మాట్లాడనో కూడా తెలియదా? ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు? నేను చెప్తే అసలు ఏం లేదు. ఆ చిన్నది పెద్దదాన్ని పెళ్లి చేస్తుంటే తల్లి చచ్చిపోయింది చిన్నప్పుడే. తండ్రి తాగుతోడు. ఇక నా పిల్లలు ఇంత కష్టం చేసుకొని బతుకుతాడు. వాళ్ళు చిన్నది మా రంకుల్ని చెప్పు తినది కుండ అన్నుకుంటూ వేయింది. నిన్న పెద్దదాన్ని కొట్ట వేయింది. ఏం చేసుడు? నేను సప్పుడు కొమ్ముకున్నా. అయితే నన్ను నమ్మలేవు కదా? అగో చూడు, వస్తాను చూడు. ఏంది ఇది? ఏం చేసినవే నువ్వు? నాన్న మీద నాకు నమ్మకం లేదు, అందుకే నేనే ఇతన్ని చూసుకున్నా. అయినా మాది ఇప్పటి పరిచయం కాదు, 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను. నీ పెళ్ళి అయినా కాకపోయినా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఆయనని. ఇంతలోనే నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇవాళనే ఈయనని ఎందుకు పరిచయం చేస్తానో తెలుసా? మన నాన్నకి ఖర్చు తగ్గిద్దామని. ఇదే మండపంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఏందే నువ్వు? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతమంది ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు రాదత్తా? ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు ఎదురు చూసి మాకు పెళ్ళిళ్ళు కాకపోయేసరికి రోడ్డు మీద పోతుండే జనాలు అన్న మాటలకు మా భయం చచ్చిపోయింది. అందుకే నాకు పవర్నిచ్చి పెళ్లి అయ్యేది, లేకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోను. కాదే, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని మాకు ఇంట్లో చెప్పాలి కదనే, ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పలే? చెప్పినా. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తానా, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. దానికి నానేమన్నాడో తెలుసా? నేను చూసిన సంబంధమే చేసుకోవాలి, లేకపోతే నా పరువు పోతుంది అన్నాడు. అందుకే నాకు ఆ రోజే అర్థమైంది నేను ప్రేమించినోనే పెళ్లి చేసుకోవాలని. సరేనే నాన్న, నీకు ఈ పెళ్ళి ఇష్టమైతే ఇదే కళ్యాణ మండపంలో వాళ్ళకు కూడా పెళ్లి చెయ్యే. బిడ్డ, మీ అమ్మ బతుకున్నప్పుడు తాగి అప్పుడు పరువు తీసుకున్నా. 30 ఏళ్ళు వచ్చినా మీ పెళ్లి చేయక అప్పుడు పరువు తీసుకున్నా. ఇప్పుడు పెద్ద బిడ్డ పెళ్లి చేద్దామంటే చిన్న బిడ్డ వచ్చి నేను ఇంత లేచిపోయినా నాకు కూడా పెళ్లి చేయమంటే ఆమె పెళ్లి చేసి నేను పరువు తీసుకోలేను బిడ్డ. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు చెయ్యం ఆ పెళ్లి? నీకు ఇప్పుడు పెళ్లి చేసిన అనుకో, ఈ జనాలందరూ నువ్వు లేచిపోయి వచ్చినా కాబట్టి పెళ్లి చేసిన అనుకుంటారు, కానీ ఇష్టంతో చేసిన అనుకోరు బిడ్డ. మా కదంత అనవసరం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావా, లేకపోతే మా ఇద్దరిని పోయి పెళ్లి చేసుకోమంటావా? చెప్పు నాన్న, చేస్తావా చేయవా? లేకపోతే నేను తీసుకొని వెళ్ళిపోవన్నా. నువ్వు ఆగే నాన్న. ఇప్పుడు పరువు గురించి ఆలోచిస్తున్నావా అనే? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది బిడ్డ భవిష్యత్తు గురించి, నీ పరువు గురించి కాదు. బాపు, ఏం ఆలోచిస్తున్నావే? ఈ ఆలోచన ఏదో మేము 22-23 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆలోచించాల్సింది.
ఇప్పటికీ మాకిద్దరు పిల్లలు ఉండాల్సింది. ఒక భర్త బాధ్యతతో లేకపోతే ఆ భార్య మాత్రమే బాధపడుతుంది. అదే తండ్రి బాధ్యతతో లేకపోతే ఆ భార్యతో పాటు పిల్లలు కూడా బాధపడతారు. అది లేచిపోయింది పరువు తీసిందని బాధపడకు, అది లేచిపోయినా నీ దగ్గరికి వచ్చిందని ఆనందపడు. అది మంచిది కాబట్టే నాన్న ఖర్చుల ఖర్చు ఎలా తీసుకుంటాడని ఆలోచించింది. అదే మంచిది కాకపోతే 5-6 సంవత్సరాల దాకా కూడా నీకు కనబడపోతే అప్పుడు ఏం చెప్తూ? ఇంతమంది ముందు కూతురు పెళ్ళి ఎత్తే పరువు పోతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ కూతురు అభిప్రాయాన్ని ఇష్టపడ్డ తండ్రిగా మిగిలిపోతావని మేము ఆలోచిస్తున్నాం. అంత గొప్ప మహానుభావుడైన ఆ రాముని పెళ్ళే ఆయన కన్న తల్లిదండ్రులు చూడలేదు. కానీ ఇది లేచిపోయి వచ్చినా కూడా నా పెళ్ళి నా కన్న తండ్రి చేతుల మీద జరగాలని చెప్పి నీ చేతుల మీద పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. వీళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నాన్న? పెళ్ళికి వచ్చి అక్షింతలు వేసే వాళ్ళకన్నా ముందు కూర్చుండి తలంబ్రాలు పోసేవాడే ముఖ్యం. ఇప్పటి నుంచి 30 సంవత్సరాలు మీతో ఉన్నామన్నది గతం, మిగతా జీవితం ఆయనతో ఉంటామనేదే భవిష్యత్తు. గతం కంటే భవిష్యత్తు గొప్పది నాన్న. దాని భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించి ఒప్పుకో నాన్న. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏదైతే జరగద్దు అనుకుంటానో అదే జరిగింది. ఏముంది ఇక తిని ఎవరింటికి వాళ్ళు పోదాంపా. మెంటల్ అననికేమన్నా అది లేచిపోయాచే దానికైడాస్తాడే, అర్థమైందా? ఏమో ముందు నుంచి మనం అనుకున్న ఏం జరుగుతలేవు. చూసుకుంటా చూసుకుంటా ₹1 కోటి ఆస్తే పోగొట్టుకున్నట్టు అవుతుంది. అంత లేదులే, ఎంత లొల్లైనా మంచిదే. ఆ ఇల్లు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమో శివ, అంతో ఇంతో మీ పెద్దక్కనే నయం, కొంచెం బతిమలా అన్న ఇత్తది కావచ్చు. కానీ మీ చిన్నక్క అమ్మో గయ్యాల్ది, మాట అయినది అసలు. వాళ్ళిద్దరితో నాకు అసలు భయమే లేదే, కానీ ఉన్న భయం అంతా మా అత్తతోటే. ఆమె ఏ బట్టి ఆస్తత్తో రాదు అని టెన్షన్ పట్టుకుందే. ఇక వాళ్ళు మన మాట వినకపోతే మనం కూడా మీ చిన్నక్క లెక్కనే లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఏమోపా, తర్వాత చూద్దాం. కానీ ఏంటిది? అన్నం. ఇదే వంకాయ. ఇదే సాంబార్. మటన్ చికెన్ లేదా? ఇదే నా బయలు పప్పుచారు పెడతాను. ఏమైంది బాబాయ్, ఎందుకు రోజులు చేస్తాను? నువ్వు చెప్పలేదా ఈ పప్పుచారుతారా చికెన్ మటన్ చెప్పా? ఏమైంది నా సంపది, నువ్వు మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు బాబాయ్? వచ్చిన చుట్టాలు నేను మందలేదా చెప్పు, నేను పోయి అడుగుతా. నీకు మర్యాద ఏమైనా తక్కువైందా చెప్పు, నేను పోయి మాట్లాడతా. వచ్చిన చుట్టాలకు అన్నం తక్కువ అయితే ఇంకింత అండు అని నేను చెప్తా. అంతేగాని చికెన్ పెట్టలేదు, మటన్ పెట్టలేదు, పప్పుచారు చేసిరు, పప్పులు ఉప్పు తక్కువైందని నేను పోయి వాళ్ళని అడగలేను కదా బాబాయ్. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టిరు బాబాయ్. వాళ్ళ దగ్గర 5 లక్షలు ఉంటే 10 లక్షలు భోజనం పెట్టు, ఇంకా 5 లక్షలు అప్పు తీసుకురా అని నేను పోయి చెప్పలేను కదా బాబాయ్. మనం వచ్చింది ఆడపిల్లి ఇంటికి బాబాయ్, మనం పోయింది హోటల్కో రెస్టారెంట్కో కాదు, తిన్న తిండి నచ్చలేదని చెప్పి వేటను తిట్టడానికి. ఏం మాట్లాడుతున్నావురా? మన మగపిల్లగానలు మర్యాదలు ఎట్లుండారా నీకు తెలియదా? అది తప్పు బాబాయ్, అందరూ గట్టినే అనుకుంటారు. మగ పిల్లలు కొంచెం పొగరు ఉండాలి, ఆడపిల్లలు కొద్దిగా తగ్గు ఉండాలని. కానీ నిజం చెప్పాలంటే మనమే కొద్దిగా తగ్గు ఉండాలి బాబాయ్. సంపత్ ఏం మాట్లాడుతున్నారా? అది కాదు బాబాయ్, ఇప్పుడు నీకు ఏమైనా దానం చేసిరనుకో, అప్పుడు నువ్వు పొగరుగుంటావా లేకుంటే కొంచెం తగ్గుంటావా? దానం తీసుకునే పొగరెందుకుంటారా? ఇచ్చింది తీసుకుపోవాలి. కానీ అదే దానం తీసుకున్నవాడు అది కావాలి ఇది కావాలని కోరికలు కోరితే అట్లెట్లుంటారా? దానం తీసుకోవడం ఎక్కువ అంటే అది కావాలి ఇది కావాలని డిమాండా? మరి అంతే కదా బాబాయ్, ఆయనే కన్యాదానం చేస్తుండు అంటే కన్యను దానం చేస్తుండు. తీసుకునే మనకే గింత పవర్ ఉంటే ఇచ్చే ఆయనకు ఇంకెంత పవర్ ఉండాలి. తీసుకునే మనం ఏది పెడితే అది తినిపోవాలి, కానీ నాకు అది కావాలి ఇది పెట్టా అని కోరికలు కోరద్దు బాబాయ్. అయినా ఒక్క పూట తినుకుంటే ఏమవుతుంది బాబాయ్, మనమైతే ఏం చచ్చిపోం కదా. 20-30 ఏళ్ళు పెంచినా వాళ్ళ ఇంటి మహాలక్ష్మిని మన ఇంటికి దానం చేస్తాడు. అసొంటి మనం ఎంత తగ్గుండాలి బాబాయ్. మావయ్య నీకు గుర్తుందా, నీ 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసినావు. నీ చిన్న బిడ్డ పెళ్ళప్పుడు 20 మందికి భోజనాలు తక్కువ పడ్డాయని నీ కొడుకు నేను పోయి చికెన్ తీసుకొచ్చి వండి పెట్టినాం. వాళ్ళకి వండి పెట్టేదాకా ఆ గొడవ సర్దుమనగలి. అసొంటిది అన్నీ తెలిసిన నువ్వే ఇప్పుడు భోజనం కోసం లొల్లి చేస్తానవా? నేను చూస్తా అంటే నాకు నవ్వుతాను మామయ్య. నీ ఇంటి బిడ్డదే పెళ్ళ, ఈ ఇంటి బిడ్డది పెళ్ళి కాదా మామయ్య? అయినా కూడా మీకు భోజనాలలో ఏమైనా ఇబ్బంది అయితే మీరందరూ మమ్మల్ని క్షమించుడి. పవన్, మీ ఇంట్లో వాళ్ళ గురించి అడగకుండానే నీ పెళ్ళి ఎత్తి వీలుంటే ఇప్పుడు వాళ్ళని పిలిపించరాదు? అది బాపు, మేము పెళ్ళి చేసుకున్న ముచ్చట వాళ్ళ ఇంట్లో చెప్పలేదే, అందుకే నేను నీకు గుర్తు చేయలే. కొన్ని రోజులు ఈయన మన ఇంట్లోనే ఉంటాడే బాపు. మెల్లమెల్లగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అగో ఏంది గట్లా మాట్లాడుతున్నావు?
నిన్ను వాళ్ళు రానిచ్చినా రానియకపోయినా నువ్వు వాళ్ళ కొడుకును పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో అయితే తెలియాలి కదా. అబ్బా అత్త, నాకు తెలియదా? ముందైతే అప్పగింతలైతే కానీ నా తిప్పలేదో నేను పడతా. మీరైతే నా పెళ్లి కొప్పుకున్నారు, అది చాలు. పవన్ రాపోదాం. మంచిగా చూసుకో బిడ్డ. ఎందుకు ఏడుతాను? ఏమన్నా దేశం పోతానవా? తాపుకోసారి అత్తనే ఉంటావు కదా, దేనికి ఏడుపు? ఊకో. అల్లుడు, నా చిన్న బిడ్డ అప్పుడప్పుడు నేను తిట్టినా కానీ నా పెద్ద బిడ్డ నేను కచ్చుకొచ్చేది. తల్లి చనిపోయి తాకుండా రోడ్ల మీద పడ్డావు. ఇంటి వాళ్ళు కచ్చి ముక్కడు అన్నం పెట్టి తిని పండు పెట్టేది.
ఇది నా బిడ్డ కాదు, నా కన్న తల్లి, నా ధైర్యం, నా బలం, నా బలగం నీ చేతిలో పెడుతున్నా. తన కంట నీరేస్తే నేను బతకలేను. ఇలాంటి తండ్రిని ఏడవారసిన పర్లేదు, కానీ ఎక్కడ వదిలిపెట్టకుండా తోలు కచ్చుకుంది నా తల్లి. అల్లుడు నీ పుణ్యం ఉంటుంది, నా తల్లి నీ చేతిలో పెడుతున్నా. తన కంట నీరు పెడితే నేను ఊపిరాగి చనిపోతా. మావయ్య, నువ్వు నా చేతిలో పెట్టింది నీ బిడ్డను కాదు, నీ ఇంటి పరువును. ఇప్పుడు అది నా ఇంటి పరువు అయింది. నీ ఇంటి పరువును నేను జాగ్రత్తగా కాపాడుకుంటా. నువ్వు భయపడకు, రందిపడకు మావయ్య. నీ బిడ్డను నేను మంచిగా చూసుకుంటాను. బొట్టు పెట్టినాను, సంపద బొట్టు పెట్టు, నువ్వు తీసుకున్నాను, నువ్వు ఆమెకొట్టు బొట్టు పెట్టి ఇప్పురు అవి మీద కట్టినాయి. సంపత్తి బొట్టు పెట్టి అన్నది పెట్టి అయినా పవన్ ఇది సుస్మిత బొట్టు పెట్టి పెట్టయినా నీకు కూడా తాడు చేయిస్తాం అనుకున్నాను, అనుకోకుండా అయింది కదా, అక్కడికి చేయించిన నీకు తర్వాత అత్తమ్మకి చెప్పి చేయించమంటే చేయించి బిడ్డ 3 తులాలు తెచ్చి చేయిస్తుంది. సుష్మిత నానమ్మ చెప్పింది కదరా, ఇక నువ్వు అనుకోకుండా వేసుకున్నావు కదా, సరే ఈ 2 రోజులల్లో ఇక మామయ్యని రమ్మని ఎల్లో 3 తులాలు అలా వేయిస్తుంది. ఇప్పుడైతే ఈ బిడ్డ పవన్ మెడలు సరే అత్త, ఏం చూస్తాను వెయ్యి.
స్మిత ఇక లేవండి అయ్యగారు వచ్చిండు పూజకు టైం అయింది కదా అయ్యగారు వెయిట్ చేస్తాను లేవండి దాన్ని దద్దా చూడండి ఏందే నిన్న మీ నాన్నకు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు అట్లా? నేనేం అబద్ధం చెప్పినా? మనం పెళ్లి చేసుకుంటున్నామని మా ఇంట్లో చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు అట్లా చెప్పినావు? ఓ పిసోడా, నేను అట్లా అబద్ధం చెప్పకపోతే మా నాన్న మనకు పెళ్లి చేసి మన ఇంటికి పంపించేటోడు. అప్పుడు మా అక్క ఏం చేస్తుంది, ఉన్న ఆస్తంతా దాని పేరు మీద రాసుకొని పోతుంది. అందుకనే నేను ఆలోచించి అబద్ధం చెప్పిన. మా నాన్నని ఇప్పుడు నేను ఆస్తి అడిగింది అనుకో, నువ్వు నాకేమైనా చెప్పి చేసుకున్నావా అని చెప్పి నేను ఎందుకు ఇస్తాను నీకు ఆస్తి అంటాడు. అందుకే పక్కా ప్లాన్ చేసి మనం ఇక్కడ ఉండి ఆ ఉన్న ఆస్తి మన పేరు మీద రాపించుకొని పోదాం. ఏమోనే, నాకైతే అసలు అర్థమైతలేదు. ఆయన ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు, ఎందుకంటే మధ్యలో మీ తమ్ముడు ఉన్నాడు. ఎందుకు ఇయ్యర్రా? మా అక్కకు కట్నం కింద 40 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు మా నాన్న. అంతే కట్నం నాకు కూడా ఇవ్వాలి. ఇవ్వకుంటే దానికి ఇవ్వద్దు, లేకపోతే నాకు కూడా ఇవ్వద్దు. అంతేగాని దానికి ఇచ్చి నాకు ఇవ్వకుంటే నేను ఎందుకు ఊరుకుంటా? నువ్వు ఇవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు, నేను చేసేది చూడు గంతే. వాళ్ళని ఇక నుంచి ఎట్లా ఆడిస్తానో చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగా నమస్కారం. మా ఈ కొత్త టీంతో మేము ఒక మంచి సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. ఇది మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేసాం. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇది ఇంకా పార్ట్ 1, 2, 3, 4 వరకు ఇంకా ఎక్స్ట్రా ఎపిసోడ్స్ వరకు తీయడానికైతే మేము అనుకుంటున్నాం. దీనికి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియోస్లో మాత్రం పెళ్ళి అనే విషయాన్ని మాత్రం చాలా పర్టికులర్గా మేము మీ అందరికీ చూపించే విధంగానైతే మేము తీసామండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. మరొక కొత్త క్యారెక్టర్లతోనైతే మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికైతే వీడియో చూడండి. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, గట్టిగా ప్రెస్ చేయండి. బాయ్.